ప్రభునామంలో అందరికీ ప్రేమ వందనాలు. ఈ రెండవ సందేశంలో ప్రభువారి యొక్క ప్రయాణాల్లో ఐగుప్తు నుంచి నజరేతునకు తిరిగి వచ్చినటువంటి తర్వాత ఏ విధమైన సంభవాలు జరిగాయి, అక్కడ నుండి ఎలాగా ప్రభు తన ప్రయాణాలను కొనసాగించారు అనే సంగతుల్ని మనం తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. నజరేతు నుండి ప్రభువారు 12 సంవత్సరాల వయస్కుడుగా ఉన్నప్పుడు భక్తుడైన లూకా 2వ అధ్యాయం 41వ వచనం నుండి 50వ వచనం మధ్య భాగంలో 12 సంవత్సరాల వయసులో ప్రభువు తల్లిదండ్రులతో కలిసి యెరూషలేమును సందర్శించినటువంటి వివరాలు రికార్డ్ చేయటాన్ని మనం గమనించగలం. కాబట్టి 12 సంవత్సరాల వయసులో నజరేతు నుంచి యెరూషలేమునకు ప్రభువారు వచ్చారు. వచ్చినప్పుడు తల్లిదండ్రులు వెళ్ళిపోయారు గాని ప్రభువు మందిరములోనే నిలిచి మత అధికారులతో, ప్రవిష్టులైనటువంటి పండితులతో దేవునిని గురించినటువంటి విషయాలు చర్చిస్తూనే ఉండిపోయారు. పిల్లవాడు తప్పిపోయాడేమో అనుకొని తల్లిదండ్రులు తిరిగి ప్రభువుని కనుగొని ఆయనను తీసుకొని వెళ్ళటాన్ని మనం ఆ లేఖన వాక్య భాగంలో గమనించవచ్చు. కాబట్టి తిరిగి యెరూషలేము పట్టణములో దేవాలయము నుండి తిరిగి తమ సొంత గ్రామమైన నజరేతునకు ప్రభువు వెళ్ళారు అనే సంగతిని మనం గుర్తించవచ్చు. దానికి సంబంధించినటువంటి వివరాలు లూకాసు వార్త 2వ అధ్యాయం 51వ వచనం నుండి 52వ వచనం వరకు మనం చూడగలం. అనగా 12 సంవత్సరాల వయసులో ప్రభువు యెరూషలేము నుండి తిరిగి తమ స్వగ్రామమైన నజరేతునకు ఆయన వెళ్ళారు. 12 సంవత్సరాల నుంచి దగ్గర దగ్గర 30 సంవత్సరాల వయసు వరకు ప్రభువు తల్లిదండ్రులకు లోబడి కుటుంబంలోనే నజరేతు అనే గ్రామంలోనే ఆయన పెరిగినట్టుగా వాక్య లేఖన భాగాల్లో మనం గుర్తించగలం. దాదాపుగా 30 సంవత్సరాల వయసులో ఆయన నజరేతు నుండి బేతనియా, యోర్ధాను నదికి ఆవలనున్నటువంటి బేతనియా అనే స్థలానికి బాప్తిస్మమిస్తున్నటువంటి యోహాను దగ్గరకు ప్రభువు చేరి వచ్చినట్టుగా మనం గుర్తించవచ్చు. వాటికి సంబంధించినటువంటి వివరాలు మత్తయి సువార్త 3వ అధ్యాయం 13 నుండి 17 వచనాల వరకు, ప్రత్యేకంగా లూకాసు వార్త 1వ అధ్యాయం 28వ వచనం నుండి 34వ వచనం వరకు, మార్కు సువార్త 1వ అధ్యాయం 9వ వచనం నుండి 11వ వచనం వరకు, లూకాసు వార్త 2వ అధ్యాయం 21వ వచనం నుండి 22వ వచనం వరకు మధ్య భాగంలో మనం గుర్తించవచ్చు. కాబట్టి ప్రభువు నజరేతు నుండి 30 సంవత్సరాల వయసులో యోర్ధానునకు ఆవలనున్న బేతనియా అనే గ్రామానికి వచ్చారు. అక్కడ బాప్తిస్మిచ్చే యోహాను బాప్తిస్మిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రభువు వారు కూడా అక్కడే బాప్తిసం తీసుకొని దేవుని ఆత్మ పావురము రూపములో ప్రభు మీదకి దిగి వచ్చిన సంఘటనలు ఆ స్థలంలోనే సంభవించాయి లేక జరిగాయి అని మనం గుర్తించవచ్చు. ప్రభు బాప్తిసం తీసుకున్న తర్వాత యోర్ధానునకు ఆవలనున్నటువంటి బేతనియా అనే గ్రామం నుండి యూదయ ప్రాంతంలో ఉన్న అరణ్య స్థలానికి వెళ్ళారు. ఆ అరణ్య స్థలంలోనే ప్రభువు సాతానుని చేత శోధించబడ్డారు. 40 దినములు ప్రభువు శోధించబడ్డారు. ఉపవాసముండి ఆహారం లేకుండా ప్రభువు శోధించబడ్డారు అనే సంగతులు మనం యూదయ ప్రాంతంలో ఉన్న అరణ్య స్థలంలో ఈ సంఘటన జరిగింది అని మనం వాక్యలేఖన భాగంలో గుర్తించవచ్చు. వాటి వివరాలు మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనం నుండి 11వ వచనం వరకు, మార్కు సువార్త 1వ అధ్యాయం 12వ వచనం నుండి 13వ వచనం మధ్య భాగంలో, లూకాసు వార్త 4వ అధ్యాయం 1వ వచనం నుండి 13 వచనాల మధ్య భాగంలో ప్రభువు శోధించబడిన రీతి, యూదయ ప్రాంతపు అరణ్యంలో దర్శించిన విషయాలు మనం అక్కడ గుర్తించవచ్చు. శోధించబడిన పిమ్మట తిరిగి ప్రభువారు బాప్తిస్మిస్తున్నటువంటి యోహాను ఉన్న స్థలంలో, అనగా యోర్ధాను నదికి ఆవలనున్న బేతనియా అనే ప్రాంతానికి ప్రభు తిరిగి వచ్చారు. ఆయన అక్కడికి తిరిగి వచ్చిన సందర్భంలోనే బాప్తిస్మిచ్చే యోహాను నడిచి వచ్చుచున్న ప్రభువుని చూసి, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని ప్రభు వైపు చూపిస్తూ బాప్తిస్మిచ్చే యోహాను చెప్పిన సాక్ష్యాన్ని ఆధారం చేసుకొని యోహాను వెంట నిలవబడిన 2 శిష్యులు, రచయితైన శిష్యుడైనటువంటి యోహాను, ఆంద్రేయ అనే 2
ప్రభువుని వెంబడించి ఆయనతో ఒక రాత్రి బస చేసి మేము మెస్సియాని కనుక్కున్నాము అని ప్రభుని గురించి సాక్ష్యమిచ్చి పేతురుని తీసుకొని వచ్చాడు అంద్రెయ భక్తుడు. ప్రభువుని పేతురు కలవగానే పేతురు పేరు ప్రభు మార్చి నువ్వు కేఫా అనబడతావు అని ఆ స్థలంలోనే ప్రభు కేఫాకి పేరు మార్చిన, పేతురుకి పేరు మార్చిన సంఘటన జరిగింది అని మనం గుర్తించాలి. కాబట్టి బేతనీయ అనే స్థలంలో బాప్తిసం తీసుకునే స్థలం నుండి ప్రభువు తిరిగి బెత్సైదా అనే స్థలానికి వెళ్ళారు. బెత్సైదా అనే స్థలంలో ఫిలిప్పును ఎంచుకున్నారు, నతానియేల్ని కలుసుకున్నారు. అక్కడ నుండి ప్రభువు తిరిగి ఉత్తరం వైపునే గలిలయ ప్రాంతంలోనే ఉన్న కానా అనే ఊరికి వెళ్ళారు. ఆ కానా అనే ఊరిలో మొదట వివాహాన్ని ప్రభువు అటెండ్ చేసినట్టుగా వాక్యలేఖన భాగాల్లో మనం చూస్తాం. దానికి సంబంధించిన వివరాలు యోహాను సువార్త 2వ అధ్యాయం 1వ వచనం నుండి 11వ వచనం మధ్యలో మనం గుర్తించవచ్చు. కానా అనే ఊరిలో ప్రభువు మొదటి వివాహాన్ని ఆయన దర్శించినట్టుగా, అటెండ్ చేసినట్టుగా మనం చూడగలం. ఆ వివాహంలోనే ప్రభువు మొదటి సూచక క్రియ చేశారు. నీళ్లని ద్రాక్షారసంగా మార్చటం అక్కడ జరిగినటువంటి అద్భుత కార్యం అని మనం గుర్తించవచ్చు. కానా అనే ఊరి నుంచి ఆ వివాహం అయిపోయిన తర్వాత కుటుంబీకులందరితో కలిసి ప్రభువారు కపెర్నహూము అనే స్థలానికి వెళ్ళారు. కపెర్నహూము అనే స్థలంలో అక్కడ నివసించినట్టుగా ఆ వివరాల్ని యోహాను సువార్త 2వ అధ్యాయం 12వ వచనంలో మనం గుర్తించవచ్చు. కపెర్నహూము నుండి ప్రభువారు యెరూషలేమునకు వచ్చారు. బాప్తీసం తీసుకుని తర్వాత, సేవ ఆరంభం చేయబడిన తర్వాత ఇది ప్రభువారు యెరూషలేము దేవాలయానికి చేసినటువంటి మొదటి సందర్శన. అంతకుముందు తల్లిదండ్రులతో వచ్చారు, కానీ ఇప్పుడు ఆయన సేవ ఆరంభం చేసి బాప్తీసం తీసుకుని తర్వాత యెరూషలేము దేవాలయానికి ప్రభువు వచ్చిన పండగకు వచ్చిన మొదటి సందర్శన. కపెర్నహూము నుండి యెరూషలేముకు వచ్చారు. ఆ యెరూషలేములో మొదటి పస్కా పండుగలో ప్రభువు యెరూషలేము మందిరంలో ఉండటం, ఆ మందిరాన్ని శుభ్రం చేయటం, అక్కడ రాత్రి బస చేయటం, ఆ రాత్రి వేళనే ధర్మశాస్త్ర పండితుడైనటువంటి నికోదేము ప్రభుని కలవటం, ప్రభువు నికోదేముతో సంభాషణ చేస్తూ క్రొత్తగా జన్మించాలి అనే సత్యాన్ని గురించి ప్రభు ఆయనకు నేర్పించటాన్ని మనం గుర్తించవచ్చు. యెరూషలేము దేవాలయం నుండి ప్రభువు తిరిగి సలీము అనబడినటువంటి ఐనోయము అనే స్థలంలో ప్రభువు తిరిగి వెళ్ళారు. అక్కడ బాప్తిస్మమిచ్చే యోహాను అదే ప్రాంతంలో కొంత దూరంలో బాప్తిస్మిస్తున్నాడు. ప్రభు కూడా అక్కడ దగ్గర స్థలంలోనే బాప్తిస్మిస్తున్నట్టుగా వివరాలని యోహాను సువార్త 2వ అధ్యాయం 22వ వచనం నుండి 36వ వచనం వరకు ఉన్న భాగంలో మనం గుర్తించవచ్చు. కానీ యోహాను బాప్తిస్మిచ్చిన యోహాను శిష్యులకు, ప్రభువు శిష్యులకు ప్రభువే బాప్తిస్మ ఇవ్వటం లేదు, కానీ ప్రభువు పక్షంగా శిష్యులు ప్రభువు శిష్యులు బాప్తిస్మిస్తున్నారు. వారికి వాదము జరిగినప్పుడు ప్రభువు ఆ స్థలాన్ని విడిచిపెట్టి సలీము లేక ఐనోయము అనే స్థలాన్ని విడిచిపెట్టి ప్రభువు యోదయ ప్రాంతానికి వచ్చారు. యోదయ ప్రాంతానికి వచ్చారు అంటే దక్షిణం వైపుకు వచ్చారు. ఆ దక్షిణం వైపు నుండి పండుగ అయిపోయిన తర్వాత ఆయన తిరిగి ఉత్తరం వైపు గలిలయ ప్రాంతానికి వెళ్ళాలి అని ఉద్దేశించుకొని, నిర్ణయం చేసుకొని ఆయన సమరయ మార్గం గుండా పోవాలని నిర్ణయం చేసుకున్నారు అనే సత్యాన్ని వాక్యలేఖన భాగంలో మనం గుర్తించవచ్చు. దానికి సంబంధించిన వివరాలు యోహాను సువార్త 4వ అధ్యాయం 1 నుండి 42 వచనాల మధ్యలో మనం గుర్తించవచ్చు. మాత్రమే కాకుండా మత్తయి సువార్త 4వ అధ్యాయం 12వ వచనంలో కూడా సుకారు అనే అరణ్యాన్ని గురించిన ప్రస్తావన మనం అక్కడ గుర్తించవచ్చు. కాబట్టి యోదయ ప్రాంతం నుండి గలిలయ ప్రాంతానికి ప్రభు వెళ్ళదలిచి సమరయుల మార్గం గుండా సుకారు అనే అరణ్యం గుండా యాకోబు బావి దగ్గర సమరయ స్త్రీని కలుసుకొని ఆమెతో సంభాషణ చేసి ఆమెకి జీవజలములను గూర్చినటువంటి సత్యాలను ప్రభు నేర్పించిన సంగతులు ఆ స్థలంలో జరిగాయి అని మనం గ్రహించవచ్చు. ఆమె చెప్పిన సాక్ష్యాన్ని బట్టి, ప్రభు వారితో ఉంటున్న విధానాన్ని బట్టి సమరయులు ప్రభు వారిని మరి 2 దినాలు వారితో ఉండాలి అని ప్రభుని వారు బ్రతిమిలాడారు. ఆ కారణాన్ని బట్టి
సమరయలో సుకారు అనే అరణ్యంలో యాకోబు బావి దగ్గర ఉన్న ఊరిలో సమరయ స్త్రీ సాక్ష్యం వలన జరిగిన గ్రామ ప్రజల మధ్యలో ప్రభువు 2 దినాలు అక్కడే వారితో సమయాన్ని గడిపాడు అని మనం గుర్తించాలి. సమరయల ప్రాంతం నుంచి ఉత్తరం వైపు గలిలయ ప్రాంతానికి ప్రభు వెళ్ళారు. తిన్నగా కానా అనే ఊరికే మళ్ళీ తిరిగి వెళ్ళారు. కానా అనే ఊరికే తిరిగి వెళ్ళారు. కానా అనే ఊరికి వెళ్ళినప్పుడు కపెర్నహూము నుంచి ఒక అధికారి, నోబుల్ మ్యాన్, రాజుల దగ్గర అధికారిగా పనిచేసే ఒక అధికారి తన కుమారుడు కపెర్నహూములో ఆరోగ్యం బాగలేదని, చావ సిద్ధంగా ఉన్నాడని, తన కుమారుడి దగ్గరికి వచ్చి ప్రభుని స్వస్థపరచాలని బ్రతిమిలాడటానికి, రిక్వెస్ట్ చేయటానికి కపెర్నహూము నుండి కానా అనే ఊరికి ఆ అధికారి వచ్చాడు. కానీ ప్రభువు ఆ అధికారితో కలిసి కపెర్నహూముకి వెనక్కి వెళ్ళలేదు గాని కానా అనే ఊరిలోనే నిలిచి దూరంగా ఉన్నటువంటి రోగి అయిన ఆ కుమారుణ్ణి ఆయన నోటి మాట చేత స్వస్థపరిచాడు. అది కానా అనే ఊరిలో ప్రభువు చేసిన 2వ సూచక క్రియ అనే సత్యాన్ని మనం గుర్తించాలి. కానా నుండి ప్రభువు తిరిగి తన స్వగ్రామమైనటువంటి నజరేతుకు వచ్చారు. ప్రభువు కానా నుండి 2వ సూచక క్రియ జరిగించిన తరువాత నజరేతు అనే ఆయన స్వగ్రామానికి వచ్చారు. దానికి సంబంధించిన వివరాలు లూకాసు వార్త 4వ అధ్యాయం 16వ వచనం నుండి 30వ వచనం వరకు ఉన్న లేఖన భాగంలో మనం గుర్తించవచ్చు. ఆయన స్వగ్రామమైనటువంటి నజరేతులో మొదటిసారిగా సమాజ మందిరాలలో ఆయన దర్శిస్తూ సమాజ మందిరంలో కూర్చున్నప్పుడు బోధ చేశారు. వాక్యం చెప్పటానికి వారు అడిగినప్పుడు ప్రభువు యెషయా గ్రంథం 61వ అధ్యాయాన్ని గ్రంథాన్ని తెరిచి ఆ ఊరి ప్రజల మధ్యలో ప్రభు మొదటిసారిగా నజరేతు సమాజ మందిరంలో వాక్యాన్ని బోధించారు. ఆ బోధించిన సందర్భంలో ప్రజలందరూ చాలా సంతోషించారు, ప్రశంసించారు. ఈయన దయగల మాటలను బట్టి ఆశ్చర్యపడ్డారు. కానీ ఈయన మనవాడే కదా, వడ్లవాని కుమారుడే కదా, మనూరుడే కదా అని ప్రభుని గురించి అభ్యంతరపడ్డారు. అలాంటి అభ్యంతరపడిన సందర్భంలో ప్రభు వారు 2 వ్యక్తులను గురించి ప్రస్తావించారు. ఒకటి, సారెపతు విధవరాలు ఏలియా సమయంలో అన్యురాలు మేలు పొందింది అని ప్రభు చెప్పారు. మాత్రమే కాకుండా విశ్వాసం లేని యూదుల మధ్యలో ఎలీషా సమయంలో కూడా నయమాను అనేటటువంటి కుష్ఠరోగి వ్యక్తి సిరియా దేశము నుంచి వచ్చి యూదుల మధ్యలో మేలు పొందాడు, యూదులెవరూ మేలు పొందలేదు అని, అన్యులకు మేలు జరిగింది, విశ్వసించిన వారికి మేలు జరిగిద్ది, సొంత ఊరిలో ఉన్న తన ప్రవక్తలను మన్నన చేయకుండా, సన్మానించకుండా ఆ ప్రజలు ఉంటే దూరపు అన్యజనులు మేలు పొందుతారు అని ప్రభు చెప్పిన ఆ సందేశానికి, ఉదాహరణలకి నజరేతులో వారు ప్రభు మీద కోపగించుకొని ఆయనను ఆ పట్టణము యొక్క కొండపేటునకు తీసుకుని వెళ్ళి కళ్ళ క్రిందులుగా ఆయన పడద్రోయాలని ఆలోచన చేసిన దృశ్యాలు, విధానాలు మనం ఈ లేఖన భాగంలో చూడవచ్చు. ఇప్పుడు నేను చెప్పిన వివరాలన్నీ లూకాసు వార్త 4వ అధ్యాయం 16వ వచనం నుండి 30వ వచనం మధ్య భాగంలో మనం గుర్తించవచ్చు. కాబట్టి ప్రభు నజరేతు నుండి ఆయన తిరిగి కపెర్నహూమునకు వచ్చారు. కపెర్నహూములో మొదటిగా మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు 2 దివ్యమైనటువంటి ఘట్టాలలో ఆయన సేవను ఆరంభం చేయటాన్ని మనం గుర్తించవచ్చు. నజరేతు నుండి కపెర్నహూమునకు ప్రభు చేరి వచ్చి మొదటగా 4 శిష్యులను ప్రభు ఎంచుకున్నాడు కపెర్నహూములో. ఆ తర్వాత సమాజ మందిరాలలో బోధ చేశారు. ఆ తర్వాత వాటి వివరాలని మనం తిరిగి 2వ సందేశంలో మనం తెలుసుకుందాం.